క్రేజీ గేమ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ సిఎస్కే. ఈ మ్యాచ్ లో పెద్దగా ఎదురు చూడడానికి ఏం లేదు సిఎస్కే అనుకున్నాం. వేర్ ఇస్ ద జోష్ అనే కదా ప్రివ్యూ చేసింది. కాకపోతే జోష్ తీసుకొచ్చారు వాళ్ళ ఆట తీరుతోటి. ఆర్సీబీ ఈవెన్చువల్ గా దే వన్ ద గేమ్ బై 2 runs. రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. ఇన్ఫాక్ట్ సైన్ వేవ్, ఇది పర్ఫెక్ట్. సైన్ వేవ్ ఎలా అయితే పైకి కిందకి వెళ్తూ ఉంటుందో అలాగే ఈ మ్యాచ్ లో కూడా ఓసారి ఆర్సీబీ, ఇంకోసారి సిఎస్కే, సిఎస్కే అలా ఆఖరి బాల్ దాకా కూడా ఎంటర్టైన్డ్ గా ఉంచారు. అందుకనే ఈ మ్యాచ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ ఈ టాటా IPL 2025 లో. మరి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవాలా వద్దా? అసలు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఉన్నాయి? ఆ రొమారియో షెపర్డ్కి ఏమైంది? అసలు వాళ్ళు ఎందుకు కొట్టాడు లాస్ట్ లో? ఆడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్. అంటే ఇప్పుడు ఇది వేసుకొని చేయాలి బికాజ్ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఆడారు. సిఎస్కే గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళ చేజ్ గురించి మాట్లాడినప్పుడు ఐ కమ్ బ్యాక్ విత్ ధోనీస్ జెర్సీ. బట్ బిఫోర్ దాట్ ఐ థింక్ క్రేజీ గేమ్ చూసాం. వాసు క్రేజీ గేమ్ అయితే చూసాం, దాని డౌట్ ఏం లేదు. జరిగింది ఏంటి మ్యాచ్ లో అంటే కనుక, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ గేమ్ టాస్ ఓడిపోయారు. రజత్ పట్టిదార్కి చిన్నస్వామి స్టేడియంలో టాస్ కి అస్సలు కుదరట్లే. లట్ఫట్ కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. కచ్చి అనేసారనమాట ఆ టాస్ కెప్టెన్. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వచ్చింది. 213 runs స్కోర్ చేశారు. అది కూడా అసలు యాక్చువల్లీ వచ్చి ఉండకూడదు. 170, 180 వస్తుందేమోలే అన్నట్టుగా అనిపించింది. సీన్ మారింది. రొమారియో షెపర్డ్ వల్ల సీన్ మారింది. గ్రేట్ హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ బెథెల్, విరాట్ కోహ్లీ అండ్ లాస్ట్ లో డిస్ట్రక్టివ్ హాఫ్ సెంచరీ ఫ్రమ్ రొమారియో షెపర్డ్. ఈ 3 టాప్ టాకింగ్ పాయింట్స్ వీళ్ళకి. అండ్ సిఎస్కే చేసిన కొన్ని పొరపాట్లు, స్ట్రాటజికల్ గా చేసిన ఎర్రర్స్, దాని గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత సిఎస్కే ఇన్నింగ్స్ విషయానికి వస్తే కనుక ఆబ్వియస్లీ ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా ఫినామినల్ నాక్స్ ఇద్దరు నుంచి కూడా. బట్ అగైన్ ఫ్రమ్ ఆర్సీబీ టాక్ అబౌట్ ఎంగిడి అండ్ యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్. అండ్ దాంతో పాటుగా కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా జరిగాయి కదా, మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇప్పటిదాకా ఎప్పుడు కూడా స్టంప్ టేల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే, కాంటెంట్ నచ్చితేనే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఎక్కడైనా వీడియో నచ్చితే కనుక హిట్ లైక్ బటన్, బికాస్ అది ఎక్కువ మందికి వీడియో ఆటోమేటిక్ గా చూపిస్తుంది యూట్యూబ్. Do that for us. That'll be a big boost. Okay, so డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాచ్ లో జరిగింది ఇందాకేటో సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక, ద స్టార్ట్ దట్ జేకబ్ బెథెల్ అండ్ విరాట్ కోహ్లీ ఏదైతే ఇచ్చారో ఆర్సీబీకి, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. పిచ్ చూసినప్పుడు టాస్ అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కూడా అన్నది కొంచెం టాకీగా ఉంది అన్నట్టుగా అనిపిస్తున్నారు. వాట్ డస్ మీన్ బై సెయింగ్ టాకీ? 2 pace నేచర్ ఉంటుంది. టెన్నిస్ బాల్ లాగా బౌన్స్ అవుతుంది. సరిగ్గా బ్యాట్ పైకి రాదు. కొంచెం కష్టంగా ఉండొచ్చు బ్యాటింగ్ చేయడానికి. బౌలర్స్ కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు అన్నది తన ఉద్దేశం. అదే చూసాం చిన్నస్వామిలో ఎప్పటిదాకా కూడా. నౌ ఇన్ని మ్యాచ్లు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న తర్వాత కూడా హీ కుడెంట్ నేల్ ఇట్ పర్ఫెక్ట్లీ అని చెప్పడానికి ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. బికాస్ ఇది ఒక విధంగా చూస్తే న్యూ బాల్ పిచ్చే. అంటే మీరు కొత్త బాల్ తో ఇన్ని రన్స్ స్కోర్ చేస్తే అంత కలిసి వస్తుంది మీకు యాజ్ అ బ్యాటింగ్ యూనిట్. అది ఆర్సీబీ బాగా చేశారు. బట్ ఆఖరిలో కూడా కోర్స్ బెజర్క్ బ్యాటింగ్ చేశాడు. అంటే అది బ్రిలియంట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాటింగ్ చేశాడు అనుకోండి. అందుకే 200 పైగా స్కోర్ చేయగలిగారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా 160, 180 పిచ్ అని అనుకుని ఉంటారు. అలా జరగలేదు. విచ్ టెల్స్ యూ దట్ మీరు ఎంత నిష్ణాతులైనా కూడా పిచ్ ని చదవడంలో పొరపాట్లు చేయొచ్చు. బికాస్ ఆ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో బాల్ వేసేదాకా తెలియదు, 2 teams వాడేదాకా తెలియదు. విచ్ ఇస్ వై ఎక్కువ దాని మీద ఫోకస్ చేయకపోవడం బెటర్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వర్కింగ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అప్పుడు అది కూడా ప్రాబిలిటీ అయిపోయిందిగా, అది మ్యాటర్. సరే, బెథెల్, విరాట్ కోహ్లీ ఫినామినల్ గా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 10 overs వాళ్ళిద్దరు ఇన్ఫాక్ట్ 10th over లో ఇప్పుడు సెపరేట్ అయ్యారు. బెథెల్ ఫస్ట్ అవుట్ అయ్యాడు. 97 స్కోర్ చేశారు. ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాస్ ఫ్లయింగ్. ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. బెథెల్ అయితే అంటే దీని ముందర మ్యాచ్ లో 2 flicks ఆడి చూపించాడు. అది ఇంత బాగా ఆడుతున్నాడు కుర్రాడు అనిపించింది కదా. ఆ టాలెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపించాడు అందరికీ కూడా. హాఫ్ సెంచరీ స్కోర్ చేసి వెరీ గుడ్ హాఫ్ సెంచరీ, టాప్ క్వాలిటీ, హై క్లాస్ ఇన్నింగ్స్. అక్కడక్కడ కొన్ని ఛాన్సెస్ లాగా అనిపించింది, హాఫ్ ఛాన్సెస్ క్రియేట్ అయినా కూడా చూస్తే కనుక తను 33 balls 55 స్కోర్ చేశాడు. విచ్ గివ్స్ హిమ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 167. దట్స్ గ్రేట్. 8 4s and 2 6s కూడా స్కోర్ చేశాడు. తను అలా ఆడాడు. విరాట్ కోహ్లీ తక్కువ తిన్నాడా? ఇంకెవరన్నా ఎప్పుడన్నా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మాట్లాడతాం స్ట్రైక్ రేట్ గురించి? ప్రతి మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ అవసరం లేదు. ఒకవేళ తను చేజ్ చేస్తున్నప్పుడు 213 కావాలి, అక్కడ 120 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసినా అది పొరపాటు అంటే ఓకే. ఈ మ్యాచ్ లో చూడండి, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఈ మ్యాచ్ కి ముందర ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చిన్నస్వామిలో ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు అర్థమైంది. ఆ ఎక్స్ట్రా 15 runs ఎలా స్కోర్ చేయాలో ఒక ఐడియా వచ్చింది. ఇక నుంచి మిగిలిన మ్యాచ్ లో పని చేస్తాము అని చెప్పాడు. మేబీ దట్స్ వై హీ వెంట్ వెరీ హార్డ్ అగైన్స్ ద న్యూ బాల్. అక్కడ తన అగ్రెసివ్ బ్యాటింగ్ చూసా. 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు మనిషి. 5 6s స్కోర్ చేశాడు, 5 4s స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ 6s అయితే 2 ఫీడ్ చేశాడు తన కాళ్ళ పైన. తను బ్యాట్ పట్టినప్పటి నుంచి బహుశా ఫ్లిక్ షాట్ చాలా వాడుతుందని తెలుసు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఫ్లిక్ షాట్ వాడుతుంది తెలుసు. ఆయన అక్కడే వేశారు. 2 ఫ్లిక్ షాట్స్ 6 కొట్టాడు, స్లాక్ స్వీప్స్ కొట్టాడు.
కవర్స్ మించి కొట్టాడు జడేజాని, ఫినామినల్ బ్యాటింగ్ చూసాం. అంటే ఈ మూడ్లో నేను విరాట్ని చూసి చాలా కాలమైంది. దర్ సంథింగ్ అబౌట్ హిమ్, ఈ లుక్ పొజెస్డ్. ఎందుకంటున్నానంటే ఒక సెన్స్ ఆఫ్ డెడికేషన్ అనిపించింది. పూర్తిగా ఏకాగ్రతతో, పూర్తిగా ఒక గోల్ కోసం ఎలా అయితే భయంకరమైన ఏకాగ్రత చూపిస్తారో, ఇది మన అర్జునుడు అంటాడే మహాభారతంలో పక్షి కనిపిస్తుందా అంటే లేదు, దాని కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది అంటాడే, ఆ టైప్లో ఏదో ఫోకస్ చేసి బ్యాటింగ్ చేసినట్టు కనిపించింది. ఎక్స్ట్రాడినరీ స్టఫ్. నాకు ఎందుకో లోపల ఐ కెప్ట్ థింకింగ్ దట్ ఇవాళ 100 కొట్టేస్తాడు, ఇవాళ పెద్ద నాక్ ఉంది అనిపించింది. కానీ 62 దగ్గర హీ ఈవెన్చువలీ లాస్ట్ హిస్ వికెట్. బట్ ఐ థింక్ ఆడినంత సేపు ఫెనామినల్ గా ఆడాడు. కానీ ఎప్పుడైతే విరాట్ అండ్ తర్వాత దాని ముందర బెత్తలు అవుట్ అయ్యారో కొంచెం స్లో డౌన్ అయిపోయారు ఆర్సీబీ కూడా. దట్ టోల్డ్ యూ దట్ ఇది న్యూ బాల్ తో రన్ స్కోర్ చేసే పిచ్, తర్వాత కష్టంగా ఉంటుంది అని. అది అలానే కొనసాగింది. ఇన్ఫాక్ట్ 12 ఓవర్స్ నుంచి 17 ఓవర్స్ దాకా రజత్ పడిదార్ అవుట్ అయ్యేదాకా కూడా స్కోర్ చూస్తే 157 దాకానే వచ్చింది. 10 ఓవర్లో 100 అయిపోయి 17 ఓవర్కు 18 వరకు వచ్చేసరికి 157 అంటే మీరు ఎంత తక్కువ స్కోర్ చేశారు, ఏ తక్కువ రన్ రేట్తో ఆడారో అర్థమవుతుంది మీకు. దాని తర్వాత జరిగింది అయ్యా మారణ హోమం, అరాచకం, గ్రహాంతరవాసి. ఈ కరేబియన్ ఐలాండ్స్కి చెందిన ప్లేయర్స్ అందరూ కూడా T20 ఆడడానికి పెట్టి పుట్టారు టైప్లో ఉంటారు. మంచి బలస్తులు, బలశాలులు. ఎంత గట్టి కొడతారంటే అసలు అదేదో బ్యాట్ చేతిలో ఉన్నది బాల్ని చంపేయడానికి, వాళ్ళకే ప్రాణం ఉంటే అది లబలబలబల ముత్తుకోవాలనుకుని అంత గట్టి కొడతారు దాన్ని. అదే చేశాడు రొమారియో షెపర్డ్. అంటే ఆ మనిషి ఇలా చెప్తే దానికి న్యాయం చేయలేం కానీ 14 బాల్స్ 50 కొట్టాడు, 6 6 4 4 కొట్టాడు. సెకండ్ జాయింట్ ఫాస్టెస్ట్ 50, ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50. బట్ ఆ షాట్స్ కొట్టిన విధానం అంటే ఇప్పుడు ఖలీల్ అహ్మద్ 19 ఓవర్ వేసాడు బాసు. స్ట్రాటజికల్గా చేసిన తప్పనిపించింది నాకు, బికాస్ దాని ఫస్ట్ 2 ఓవర్స్లో 32 ఇచ్చాడు. అలాంటప్పుడు అంశుల్ కాంబోజ్ వేయించచ్చేమో, కానీ అనుకుంటాడు MS ధోని కూడా సీజన్ అంతా బాగా వేసాడు కదా, సరే 2 ఓవర్లు సరిగ్గా లేదు, 3rd ఓవర్లో కంబ్యాక్ చేసేస్తాడులే, ఒక ఓవర్ కదా కావాల్సిన తన నుంచి, కొత్త బ్యాటర్ వచ్చాడు వేసేస్తాడు యార్కర్లు అనుకున్నారు. 33 రన్స్ కొట్టాడు ఓవర్లో, 32 పరుగులు 2 ఓవర్స్లో ఇస్తే 3వ ఓవర్లో 33 ఇచ్చాడు ఖలీల్. లాస్ట్ ఓవర్ 21, 2 ఓవర్లు కలిపి 54. మ్యాచ్ అక్కడ మారిపోయింది. అక్కడే మ్యాచ్ మారింది. ఆ 54 పరుగులు ఏవైతే లాస్ట్ 2 ఓవర్స్లో కొట్టారో దాంతో 157 నుంచి 213కి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ గేమ్ మొత్తం మారిపోయింది. అంటే ఎంత ఈజీగా 6లు కొట్టాడంటే, బౌలింగ్ వేసేవాళ్ళు ఏమైనా ఆట బొమ్మలా, బాల్ ఏమైనా ఆట వస్తువా, అసలు నువ్వు ఓన్లీ కొట్టడానికి లైసెన్స్ తీసుకొచ్చావా టైప్లో బ్యాటింగ్ చేశాడు బాస్. అరవేర భయంకరుడు అని చెప్తున్నాను కదా, అందుకే చెప్పేది స్మాల్ బ్యాటింగ్ కాదు అసలు. చూసిన తర్వాత మీరు బౌలర్ అయితే కనుక అయ్యో 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 అనిపిస్తుంటుంది అనమాట. పతిరానాని కూడా 21 రన్స్ కొట్టాడంటే ఇమాజిన్ చేయండి ఎలా ఆడుకున్నాడు అసలు. 33, 21, 54 2 ఓవర్స్లో 213కి వెళ్ళిపోయింది. అక్కడికి శుభం కార్డ్ వేశారు వాళ్ళ బ్యాటింగ్ ఇన్నింగ్స్కి. స్ట్రాటజికల్గా చేసిన తప్పులు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఆ 19th ఓవర్ పాపం ఖలీల్కి ఇవ్వడం, అంచులకి ఇచ్చుంటే బాగుండేదేమో, చేయలేదు ఆ పని. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని జరిగాయి ధోని నుంచి కూడా అని అనిపిస్తుంది. అంటే హైండ్ సైడ్ మీకు తప్పు అనిపిస్తుంది. మంచి ఓవర్ పడుంటే ఆబ్వియస్లీ ఎవరేమో అనేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ వర్కౌట్ కాలేదు, బౌలర్ సరిగ్గా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో మేబీ అంశుల్ బెటర్ ఆప్షన్ గా మారుండేవాడేమో అని ఒక ఆలోచన అనమాట. బట్ ఆ 213 కొట్టిన తర్వాత సిఎస్కే ముందున్న పెద్ద లక్ష్యం ఏంటి, వాళ్ళు ఏదో విధంగా దాన్ని చేజ్ చేయాలంటే ఇలా లాస్ట్ 2 ఓవర్స్ 50 ఎలాగో కొట్టలేరు వాళ్ళు. సో స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడాలి, అదే చేశారు. సో విల్ టాక్ అబౌట్ సిఎస్కే. బట్ అఫ్ కోర్స్ దానికంటే ముందర ఇది మార్చాలిగా. సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే పత్రినా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 2 ఓవర్స్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ మొదటి 3 ఓవర్స్లో తక్కువ రన్స్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లోనే 21 ఇవ్వడం, బట్ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈ కైండ్ ఆఫ్ చేంజ్ ద గేమ్. మధ్యలో కట్టడి చేశారు, ఆ స్క్రూస్ బిగించారు. అంటే పత్రినా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు ఫర్ సిఎస్కే. సరే బౌలింగ్ అయిపోయింది, 54 పరుగులు ఇచ్చేసారు లాస్ట్ ఓవర్స్లో. దే హ్యాడ్ బిగ్ టార్గెట్ ఆఫ్ 214. చేయగలరా లేదన్నది ప్రశ్న. చిన్నస్వామిలో లాస్ట్ టైం కూడా చేజ్ చేస్తూ 219 కావాలి లాస్ట్ ఇయర్, 201 టు క్వాలిఫై, 2 చేయలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లాస్ట్లో వచ్చింది. విల్ గెట్ టు దాట్. బట్ స్టార్ట్ అగైన్ వీళ్ళకి కూడా చాలా మంచిది అవసరం ఉంటుంది. స్టార్ట్ వచ్చింది కూడా, బికాస్ ఆయుష్ మాత్రే ఫెనామినల్ గా బ్యాటింగ్ చేశాడు. 17 సంవత్సరాలు ఈ కుర్రాడికి. నౌ హీ కుడ్ హ్యావ్ బికమ్ ది సెకండ్ యంగెస్ట్ స్కోర్ ఏ సెంచరీ ఐపీఎల్లో. తన అండర్-19 ఇండియన్ టీమ్ ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీ ఆడే ఒక 100 కొట్టి కూర్చున్నాడు. తనది కూడా ఒక 6 పరుగులు దూరంగా ఉండిపోయాడు. అంటే ఇప్పుడు 94 మీద ఉన్నప్పుడు కూడా మామూలుగా ఎవరన్నా సరే అరే సింగిల్స్ 2s తీసేసుకుందాం, గ్రౌండ్ మీద ఆడేద్దాం, లాంగ్ గ్రౌండ్ ఆడేసి సెంచరీకి వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం అనుకోవచ్చు. బట్ ఈ కుర్రాడు టీంకి ఏం కావాలో అది ధ్యాసలో పెట్టుకుని వెంట్ ఫర్ ఎ 6తో సెంచరీ స్కోర్ చేద్దామన్న ఆలోచన ఉండదు. బట్ అక్కడ ఆ మూమెంట్లో 6 కొట్టేసి అలా మొమెంటం కంటిన్యూ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ తన సెంచరీ కూడా కోల్పోయాడు. ఉండుంటే బహుశా టీం కూడా ఇంకా గెలుపుకి దగ్గరగా వెళ్ళుండేదేమో, గెలిచుండే వాళ్ళేమో. బట్ నాకు అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ కుర్రాడికి ఎనర్జీ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది బాడీలో.
గ్యాస్ అవుట్. అంత పరిగెత్తేసరికి జడేజాతో పాటు ఆ పార్ట్నర్షిప్ లో ఐ డోంట్ థింక్ హ్యాడ్ ఎనీ ఎనర్జీ లెఫ్ట్. అందుకని టయర్డ్ షాట్ చూసాం. బట్ ఆ టయర్డ్ షాట్ వచ్చే ముందర వరకు కూడా తను ఆడిన ఇన్నింగ్స్ నిజంగానే మెచ్చుకోవాలి. భువీని 26 పరుగులు కొట్టాడు ఒక ఓవర్లో. వాళ్ళని కాదు, భువనేశ్వర్ కుమార్ని కొట్టాడు. ఎక్స్పీరియన్స్ బౌలర్, తనకి తెలుసు అటాక్ చేస్తుంటే యార్కర్స్ వేస్తాడు, స్లోర్ బాల్స్ వేస్తాడు, ఈ వైడ్ యార్కర్స్ వేస్తాడు, ఇలాంటివన్నీ కూడా వేస్తాడు. కానీ అదేది పడనివ్వలేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ కిడ్స్ బికాస్ వీళ్ళు ఎంత పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో. భయం అంటే ఏంటో తెలియదు, ఫెయిల్యూర్ అంటే భయం లేదు. మోర్ ఇంపార్టెంట్లీ ఏముంది పోతే పోయిందిలే, గెలిస్తే అంతకన్నా ఏం కావాలి టైప్ ఒక ఆలోచన విధానం ఏదైతే తీసుకొస్తున్నారో, జెన్ బోల్డ్ ఏదైతే మాట్లాడుతూ ఉంటాం, ఎంత బోల్డ్ ఐడియాలజీ తీసుకొని వస్తున్నారో, దట్స్ గ్రేట్ టు సీ. వైభవ్ నుంచి చూసాం, ఆయుష్ మాత్రే నుంచి చూసాం. ఎంత సింటిలేటింగ్ నాక్ ఇది. 94 స్కోర్ చేయడం ఇస్ నో మీన్ ఫీట్. పైగా చేజింగ్ 214, గెలుపు కోసం 214 కావాలన్నప్పుడు ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ చాలా మందిని కుంగిపోయేలా చేస్తుంది. బట్ తను తన శరీరానికి మించి తన ఆకారం ఇంకా పెద్దగా చేసి ఆడాడు. అది మెచ్చుకోదగిన విషయం. ఆయుష్ మాత్రే బ్యాటింగ్ లో అక్కడక్కడ కాస్త లైఫ్స్ కూడా వచ్చే తనకి. ఫీల్డింగ్ వాజ్ వెరీ యావరేజ్. ఆర్సీబీ నిజంగా ఏ మాట కామాట క్యాచ్లు డ్రాప్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఎంగిడి ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. రజత్ పటిదార్ క్యాచ్ డ్రాప్ చేశాడు. టిమ్ డేవిడ్ చాలా కష్టం అనుకోండి. బట్ ద ఫీల్డింగ్ వాజ్ బిలో పార్ ఫర్ దెమ్. అయినా మ్యాచ్ గెలిచారు, చాలా క్లోజ్ మ్యాచ్ తో గెలిచారు. ఆయుష్ మాత్రే వాజ్ ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ దాట్ ఆ క్యాచ్ డ్రాప్ లో. బట్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద నాక్. ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆయుష్ మాత్రే. టీం గెలిచుంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా వేరేగా ఉండుండేది, ఆ నాక్ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుండేది. బట్ ఐ థింక్ ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్. సిఎస్కేగా వదులుకోరు మాత్రమే నాకు గట్టిగా అనిపిస్తోంది. తనతో పాటు జడేజా ఈ సీజన్ లో ఒక హాఫ్ సెంచరీ దీని ముందర కొట్టున్నాడు. ఇది 2వ హాఫ్ సెంచరీ తనకి. బట్ ఇంత వేగంగా ఆడడం ఈ మధ్యకాలంలో జడేజాని చూడలేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. తన దగ్గర ఈ గేర్ కూడా ఉందని చూపించాడు. తను ఇన్ఫాక్ట్ నంబర్ 4 లో వస్తున్నప్పుడు నాకు అనిపించింది అంటే పర్సనల్ గా డివాల్ బ్రెవిస్ వస్తే బెటర్ ఏమో అనుకున్నా. బికాస్ తన ఫామ్ లో ఉన్నాడు, అటాకింగ్ బ్రాండ్ క్రికెట్ ఆడతాడు. జడేజా కంటే బెటర్ నాకు అనిపించింది. కానీ జడేజా ప్రూవ్ మీ రాంగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ప్రూవ్డ్ రాంగ్. ఎక్స్ట్రాడనరీ నాక్ ఆడాడు, హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. ఇన్ఫాక్ట్ తను ఈవెన్చువల్ గా 77 కి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ 171. గ్రేట్ బ్యాటింగ్, బ్రిలియంట్ రన్నింగ్. తనకంటే సగం వయస్సు ఉన్న మాత్రేని కూడా పరిగెత్తించాడు, భయంకరంగా పరిగెత్తించాడు. అంత ఫిట్ గా ఉన్నాడు జడేజా ఇప్పటికి కూడా. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ ఫిట్నెస్. లాస్ట్ వరకు ఉన్నాడు, బట్ మ్యాచ్ గెలిపించలేకపోయాడు. అదొకటి తనకి బహుశా బాధ కలిగిస్తుందేమో. బట్ అగైన్ హిస్ నాక్ వాజ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళిద్దరూ ఎలా అయితే సిఎస్కే త్రూ అవుట్ ద రన్ చేస్ గేమ్ లో ఉంచారో అది నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. ధోని కూడా వచ్చాడు బ్యాటింగ్ చేయడానికి తర్వాత. బట్ తను కూడా ఆ ఫుల్ టాస్ కి అది మిస్ అవడం. ఇన్ఫాక్ట్ ఒక మంచి విషయం ధోని చెప్పింది ఏంటంటే, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇది ఒక లీడర్షిప్ లెసన్. ఇక్కడ మ్యాచ్ ఓడిపోయారు, ఆఖరి 2 ఓవర్స్ లో 54 పరుగులు కన్సిడర్ చేశారు. చాలా ఈజీ చెప్పడం, మేము సరిగ్గా బౌలింగ్ చేయలేదు, కలీల్ అహ్మద్ మంచి ఓవర్ వేయలేదు, పతిరానా మంచి ఓవర్ వేయలేదు, అందుకనే ఓడిపోయాము, అది లేకపోతే ఏముంది అని చెప్పొచ్చు. అలా అనకుండా ఈ ఓటమికి బాధ్యత నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. అందరూ ఎప్పుడు ఏమంటారు, క్రెడిట్ స్టీలర్ ధోని, క్రెడిట్ దుబ్బేస్తుంటాడు అంటారు. ఇలా మ్యాచ్ ఓడిపోయినప్పుడు వచ్చి నా వల్లే మ్యాచ్ ఓడిపోయామని చెప్పడం, దానికి చాలా పెద్ద గుండె కావాలి. మీరు మంచి లీడర్, మీరు మంచి నాయకుడు అయితేనే చేయగలరు. గెలిచినప్పుడు తను ఎలా అయితే ట్రోఫీని మిగతా వాళ్ళకి ఇచ్చే సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతాడో, ఓడిపోయినప్పుడు తను ముందుకు వస్తాడు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాఠం. లీడర్ గా మారాలంటే మీ జీవితంలో మీరు ఎటువంటి రోల్ చేస్తున్నా సరే, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్లో అయినా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీ టీంని ఎలా కాపాడాలి, తను బాధ్యత స్వీకరించాడు. ఎందుకంటే నేను బహుశా 2-3 బౌండరీ స్కోర్ చేసి ఉండాల్సిన వచ్చిన సిచ్యువేషన్ లో అది నా బాధ్యత, అది నా రోల్, అది నేను సరిగా చేయలేదని చెప్పాడు. సో ఐ రియలీ అడ్మైర్ ధోని ఫర్ దాట్. బట్ తను వచ్చే ముందర బ్రెవిస్ తో జరిగిన వచ్చిన కాంట్రవర్సీకి ఎందుకు మారిందో చెప్తా. బేసికలీ బాల్ ప్యాడ్కి తగిలింది, అపీల్ చేశారు బౌలర్, ఎంపైర్ వెంటనే అవుట్ ఇచ్చేశాడు. యూజువల్ గా ఏంటంటే ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత మొదలవుతుంది ఆ 15 సెకండ్ల వ్యవధి డిఆర్ఎస్ తీసుకోవడానికి, రైట్? ఇక్కడ ఏం జరిగిందంటే అపీల్ చేశాడు బౌలర్, మన వాళ్ళు పరిగెత్తడం మొదలెట్టారు, 1 రన్ పరిగెత్తారు, బాల్ ఇంకా చాలా దూరం వెళ్ళిపోయింది చెప్పి 2వ రన్ కూడా పూర్తి చేసుకున్నారు. దాని తర్వాత మాట్లాడుతున్నాడు జడేజా వచ్చి, మనం ఏం చేద్దాం ఇప్పుడు అని. అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది, 20 సెకండ్లు పైగా అయిపోయింది. అప్పుడు డిఆర్ఎస్ కావాలంటే ఎవరిస్తారు? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి విషయం, 20 సెకండ్స్ అయింది అదొకటి. బట్ రెండోది మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ ఆ మూమెంట్ లో మర్చిపోయింది. అంటే వీళ్ళు రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ ఉన్న ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్లేయర్స్ అయినా కూడా వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటో చెప్తా. అదేంటంటే, ఒకసారి ఎంపైర్ డెసిషన్ ఇచ్చిన తర్వాత అవుట్ అని, బాల్ ఇస్ డెడ్, దాని తర్వాత మీరు 2 కాదు 15 పరిగెత్తినా కూడా కౌంట్ లోకి రావు. ఒకవేళ డిఆర్ఎస్ తీసుకున్నది ఓవర్ అయినా కూడా మీకు రన్స్ రావు మీరు తీసినవి. ఈ రూల్ ఉంది, దాన్ని మర్చిపోయి పరిగెడుతూ ఉన్నారు. దాంట్లో సమయం పుణ్యకాలం గడిచిపోయింది, అదే చెప్తున్నాను కదా. అక్కడ పొరపాటు చేశారు. తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్ కూడా చేసి తర్వాత తీసుకుందాం డిఆర్ఎస్ అంటే అప్పటికే లేట్ అయిపోయింది. బాల్ చూస్తే నాట్ హిట్టింగ్ ద స్టంప్స్, అది ఎక్కడో 6 స్టంప్ కూడా తగలట్లేదు. వెంటనే కనుక డిఆర్ఎస్ కోరుకుని ఉంటే యూ వుడ్ హావ్ బీన్ సేఫ్డ్. మేబీ దట్ వుడ్ హావ్ టర్న్ మ్యాచ్ ఇన్ సిఎస్కేస్ ఫేవర్.
తను ఆఖరి దాకా ఉంటే తను గెలిపించుండేవాడేమో, బికాస్ అంత మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఓ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ ఇది జరుగుతుంటాయి క్రికెట్ లో. ఇక్కడ కావాలని చేసింది కాదు, ఆ ఫ్లోలో అలా జరిగిపోతుంది. సరే సింగిల్ ఉంది కదా పరిగెడదాం పదా అనుకుని పరిగెడతారు, 2 రన్ ఉందని పరిగెత్తేశారు, మర్చిపోయారు దట్ డెసిషన్ ఇచ్చేసారు 15 సెకండ్లే ఉంటుందని. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది అరే టైం ఉంది చెప్పండి తీసుకోండి అని. అక్కడ ఆడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తట్టదు. అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటున్నారు స్క్రీన్ పైన వేయలేదు. స్క్రీన్ పైన వేసేది నేను మీరు మనబోటి వాళ్ళని చూడడానికి. స్క్రీన్ పైన వేస్తే ప్లేయర్స్ కి తెలియదుగా, డెసిషన్ తీసుకున్న వెంటనే డెసిషన్ ఇచ్చిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతుందని తెలుసు అందరికీ. స్క్రీన్ పైన వేసేది మనకి అర్థం కావడానికి ఎంత సమయం ఉందో. ఇక్కడ వేయలేదు. ఏం జరుగుతుంది తెలుసా బ్రాడ్కాస్ట్ లో, అరే ఆ టైమర్ వేయండి అని డైరెక్టర్ చెప్తారు, ఆ గ్రాఫిక్ అక్కడ లోడ్ అవ్వాలి. గూగుల్ టైమర్ లాంటి టైమర్ గ్రాఫిక్ అక్కడ లోడ్ అవ్వాలి. కరెక్ట్ గా ఆ టైం లోడ్ అది చెప్పడం మర్చిపోయి ఉంటారు, వీళ్ళు గ్రాఫిక్ వేసి ఉంటారు, అందుకని జనాలు చూడడానికి కనిపించలేదు. ఓకే, అది తప్పు కాదు, అదొక మిస్, అది జస్ట్ మిస్. అది లేనంత మాత్రాన డిఆర్ఎస్ తీసుకోకూడదని కాదు, ఆ టైం ఎంత ఉందో మన స్క్రీన్ పైన ఉంటే వాళ్ళకి కనిపిస్తుందని కాదు, పరిగెత్తేసి దానిలో టైం అయిపోయింది. ఇది గమనించండి. దీంట్లో మళ్ళీ ఫిక్సింగ్ బొంగు బోషాణం, ఈ పెద్దలకు నమస్కారం. ఇది జరిగిన కాంట్రవర్సీ. సరే, యాక్చువల్లీ ఇంత బాగా సిఎస్కే ఆడినా కూడా లాస్ట్ దాకా వెళ్ళినా కూడా లాస్ట్ ఓవర్ డ్రామా, అంటే అక్కడ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఓవర్స్ డ్రామా, ఇక్కడ కూడా లాస్ట్ ఓవర్ డ్రామా కూడా ఉండింది. ఏంటంటే దూబే వచ్చాడు, ధోని అవుట్ అవ్వగానే 3 balls లో 13 కావాలి. ఫస్ట్ బాల్ వేస్ట్ ఫుల్ టాస్ 6 కొట్టేశాడు, పైగా నో బాల్ కూడా ఫ్రీ హిట్. ఆ ఫ్రీ హిట్ ని కూడా నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేసుకోలేక సింగిలే తీసుకుని తర్వాత లాస్ట్ లో ఇంకా 1 ball కి 4 runs కావాలి, మళ్ళీ దూబే స్ట్రైక్ పైకి వచ్చి ఈ కుడెంట్ హిట్ దట్ బౌండరీ. నౌ అన్ఫార్చునేట్, వాట్ కెన్ యూ డూ, ఇలాంటి జరుగుతూ ఉంటాయి క్రికెట్ లో. బట్ దట్స్ హౌ ఇట్ ఎండెడ్. అండ్ ఆర్సీబీ మ్యాచ్ గెలిచారు 2 run మార్జిన్ తోటి, బేరెస్ట్ ఆఫ్ మార్జిన్స్. బట్ ఈ గెలుపు వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఏదైతే లాస్ట్ టైం చేశారో చిన్నస్వామిలో సిఎస్కేని ఓడించారో మళ్ళీ అదే చేశారు ఇక్కడ. ఈ సీజన్ లో 2 సార్లు ఓడించారు, విచ్ ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడాలి, దానికి ముందర నేను మళ్ళీ మార్చేసుకోవాలి. సో ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా వికెట్ తీసుకున్నది వెరీ ఇంపార్టెంట్ వికెట్ అట్ ద టాప్. అండ్ దాని తర్వాత భువీ ఒక ఓవర్లో 26 ఇచ్చిన తర్వాత కూడా 3rd over అద్భుతంగా వేసాడు. నౌ దట్స్ వాట్ మ్యాటర్స్. అంటే ఇక్కడ T20 ఫార్మాట్ లో మీరు 2 overs 3 overs చాలా ఎక్కువ రన్స్ ఇవ్వచ్చు, కానీ తర్వాత మిగిలిన 1 ఓవర్లో బాగా వేయగలిగితే మీరు గేమ్ ని తిరిగి మళ్ళీ మార్చచ్చు. అది భువీ చేసి పెట్టాడు, అట్లీస్ట్ ఫర్ ద బ్రీఫ్ 1 over. 18th over సుయాష్ వేశాడు, రిస్కీ అని అనిపించవచ్చు, బట్ తను కూడా అద్భుతమైన ఓవర్ వేశాడు, దాంతో ఆస్కింగ్ రేట్ ఇంకాస్త పెరిగింది. అగైన్ ఆ లాస్ట్ ఓవర్ యష్ దయాల్ కి వాట్ ఎ స్టోరీ కదా. యష్ దయాల్ జస్ట్ ఇమాజిన్ 2 సంవత్సరాల క్రితం రింకు సింగ్ 5 balls 5 sixes కొట్టి మ్యాచ్ గెలిపిస్తే తను మెంటలీ ఎంత టార్చర్ అనుభవించాడంటే, వారం రోజుల్లో 10 kilos తగ్గిపోయి మనిషి మళ్ళీ ఆ సీజన్ లో ఆడక తనని జీటీ వదిలేసి తర్వాత ఆర్సీబీ పిక్ చేసి లాస్ట్ సీజన్ కూడా 1-2 మ్యాచ్లు గెలిపించి చిన్నస్వామిలోనే అగైన్స్ ధోని 6 ఇచ్చిన తర్వాత మళ్ళీ తన కామ్నెస్ మెయింటైన్ చేసి తన నర్వ్స్ హ్యాండిల్ చేసి వికెట్ సంపాదించి ఈ మ్యాచ్ లో కూడా మళ్ళీ ధోని వికెట్ తీసుకున్న లాస్ట్ ఓవర్ లో. ఇట్స్ ద సేమ్ బ్యాటర్ అట్ ది క్రీజ్, సేమ్ బౌలర్, సేమ్ వెన్యూ, ఎన్ని ఎమోషన్స్ రన్ అవుతుంటే ఇమాజిన్ చేయండి. అండ్ యష్ దయాల్ డెలివర్డ్ 1 more time. ఆ ఫ్రీ హిట్, అది నో బాల్ వేసి దానిలో 6 వెళ్ళిపోయిన తర్వాత ఎనీ అదర్ బౌలర్ పానిక్ అయిపోతాడు, అక్కడ ఈజీగా మ్యాచ్ చేతిలోంచి వెళ్ళిపోయే ఛాన్స్లు ఉన్నాయి. బట్ మెంటలీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే, పర్ఫెక్ట్ బౌలింగ్ అయి ఉండకపోవచ్చు, బట్ అయినా కూడా అది ఎగ్జిక్యూట్ చేయడం, అది తన గొప్పతనం. అండ్ దానికి తను చూపిస్తున్న ఈ గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అంటే మీరు జీవితంలో ఓటములు ఎదురవుతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో అది డిసైడ్ చేస్తుంది మీరు జీవితంలో ఎంత ముందుకెళ్తారు అని చెప్పడానికి యష్ దయాల్ ఒక నిలువెత్తు నిదర్శనం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యష్ దయాల్. జాష్ హేజల్వుడ్ ఆడలేదు, తన స్థానంలో వచ్చిన లుంగిసాన్ ఎంగీడే కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 3 wickets కూడా తీసుకున్నాడు. ఒక క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత కూడా వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం, ఐ థింక్ అది బాగా కలిసి వచ్చి ఉంటుంది ఆర్సీబీకి అండ్ ఎంగిడికి కూడా. సో అగైన్ ఫుల్ మార్క్స్ టు లుంగిసాన్ ఎంగిడి ఫర్ దాట్. ఎస్, సిఎస్కే గెలిచుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేది టేబుల్ కూడా, బట్ ఆర్సీబీ ఐ థింక్ దే డిజర్వ్ దిస్ విన్. ఫినామినల్ గా ఆడారు, క్యాచింగ్ బాగా లేకపోయినా కూడా దే సమ్హౌ మేనేజ్ టు విన్ దిస్ అండ్ 16 points చేరుకున్నారు. దీని తర్వాత ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టు. ఒఫిషియల్ గా క్యూ ఇవ్వకపోయినా కూడా 16 points వచ్చినది ఏ టీము కూడా క్వాలిఫై కాకుండా ఇప్పటిదాకా ఐపీఎల్ చరిత్రలో లేదు. సో దట్స్ ది పాజిటివ్ ఫర్ ఆర్సీబీ. ఇక్కడ నుంచి వాళ్ళు మిగిలిన మ్యాచ్ కూడా గెలిచి టాప్ 2 లో ఒక స్థానం సంపాదించాలనుకుంటారు, బికాస్ దట్ విల్ గివ్ దెమ్ ఎక్స్ట్రా షాట్ టు గెట్ ఇన్ ద ఫైనల్స్. అది చాలా ముఖ్యం వాళ్ళకి. సీజన్ 18 జెర్సీ వేసుకున్న మనిషి కోసం ఇట్ కుడ్ బి దట్ ద స్టార్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అలైన్డ్. అష్టగ్రహ కూటమా ఏదో అంటారే,
అదన్నీ సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది ఫర్ ఆర్సీబీ. లెట్స్ జస్ట్ సీ వాట్ హ్యాపెన్స్. ఇలా జరిగింది ది సదర్న్ డర్బీ బిట్వీన్ ఆర్సీబీ అండ్ సిఎస్కే. ఇంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కాబట్టి రివ్యూ కొంచెం లాంగ్ అయిపోయింది నాకు తెలుసు. డబుల్ హెడెడ్ టైం, దాని ప్రివ్యూ డీటెయిల్ గా చేసే సమయం లేదు. అదంతా చేస్తే మీకు చూసే ఓపిక కూడా ఉండదు నాకు తెలుసు. ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో లైట్ గా టచ్ చేసి వదిలేస్తాను. 2 మ్యాచ్లు ఉన్నాయి. మొదటిది కేకేఆర్ అండ్ ఆర్ఆర్. దీంట్లో ఏంటంటే కేకేఆర్ గెలవడం చాలా ముఖ్యం. ఆర్ఆర్ ఎనీవేస్ ఎలిమినేటెడ్. సో కేకేఆర్ గెలిస్తేనే వాళ్ళు ఆ ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఇంకా సజీవంగా ఉంచుకుంటారు. సో పిచ్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళ స్పిన్నర్స్ కి మద్దతు అందిస్తే దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ బ్యాటింగ్ పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. 5 హాఫ్ సెంచరీస్ మాత్రం ఇప్పటిదాకా. దాంట్లో 3 వాళ్ళ కెప్టెన్ రహానే స్కోర్ చేశాడు. రహానే మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు, బికాజ్ ఆ వెబ్బింగ్ స్ప్లిట్ అయింది, కుట్లేశారు. అది వేసుకొని కూడా ఆడతాడా చూడాలి మ్యాచ్ లో ఏం జరుగుతుందో. మీకు అందరూ కూడా సరిగ్గా కాంట్రిబ్యూట్ చేయట్లేదు, అదొక పెద్ద ప్రాబ్లం కేకేఆర్ కి. ఆర్ఆర్ నథింగ్ టు లూజ్, వాళ్ళదేమైంది ఆడతాం, గెలిస్తే గెలిచాం లేకపోతే లేదని చూస్తారు వాళ్ళు. ఫరక్ పడదు వాళ్ళకి పెద్దగా. సంజు శాంసన్ ఆడతారు లేదా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పటికి కూడా. ఇది మొదటి గేమ్. రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. దీంట్లో ఏంటంటే 2 కాస్ట్లీయస్ ప్లేయర్స్ ఆడతారు ఈ మ్యాచ్ లో. Shreyas Iyer, of course, for PBKS and Rishabh Pant for Lucknow Super Giants. Both the sides top 3 heavy. Punjab Kings kuda Priyansh Arya, Prav Simran and Shreyas Iyer. And ఇటు పక్క చూస్తే కనుక మాక్రమ్, మిచ్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. సో టాప్ 3 హెవీ సైడ్స్ రెండు వైపులా కూడా. వీళ్ళ మిడిల్ ఆర్డర్ పంజాబ్ కింగ్స్ కి పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. సరే ఇక్కడ ఎల్ఎస్జీ అంటారు, వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంతంత మాత్రంగానే ఉంది. పంత్ అస్సలు ఫామ్ లో బ్యాట్ తోటి. శ్రేయస్ అయ్యర్ కాంట్రాస్టింగ్ గా సూపర్ ఫామ్ లో తనున్నాడు. సో ఇలా వాళ్ళ బ్యాటింగ్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ బౌలర్స్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు, వాళ్ళ స్థాయికి మించి ప్రదర్శన చేశారు ఇప్పటిదాకా. మయాంక్ యాదవ్ వెనక్కి రావడం తోటి కొంచెం కాంబినేషన్ అటు ఇటు అవుతుంది, బట్ ఎలా వేస్తారో చూడాలి. మయాంక్ యాదవ్ నాట్ ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ యెట్, బట్ చేరుకుంటాడేమో బై ద ఎండ్ ఆఫ్ ది సీజన్, చూద్దాం. అండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వీళ్ళు దే ఫైండ్ వేస్ టు విన్. చహల్ తిరిగి ఫామ్ లోకి రావడం రైట్ టైంలో ఐ థింక్ వాళ్ళకి ఒక గ్రేట్ సైన్. గత 4 మ్యాచ్లో 11 వికెట్స్ ఏమో తీసుకున్నట్టున్నాడు. సో అది బాగా కలిసి వస్తుంది పంజాబ్ కింగ్స్ కి. సో ఇలా సెటప్ ఉన్న మ్యాచ్లు ఆడుతున్న 4 టీమ్స్ లో 3 టీమ్స్ కి ఇప్పటికి కూడా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవకాశం ఉంది. ఎవ్రీబడి వాంట్స్ టు విన్. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మ్యాచ్ డీటెయిల్డ్ గా రివ్యూలో మాట్లాడుకుందాం 2 మ్యాచ్ల గురించి కూడా. ఐఎమ్ సారీ మీకు కనుక అనిపించుంటే అసలు టైం కేటాయించలేదు దీనికని. బట్ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. సో దానికి ఎక్కువ సమయం ఇవ్వాల్సి వచ్చింది. జస్ట్ జడ్జ్మెంట్ కాల్ దట్ ఐ హావ్ టు టేక్. సో వీడియో నచ్చుంటే కనుక లైక్ ది వీడియో, అలాగే షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కన్సిడర్ డూయింగ్ దట్. స్టాప్ డీల్స్ మరి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.